ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. గురుడు శిష్యును కిరిగించే యొక్క పద్ధతి. ఏ సాధన నీకెందుకు ఈశాని పనికిరాని, వీసానికి పనికిరాదు వినుమాయ్యా. నే సాధులచే విన్నది ఏ సాధన లేని బోధ నిర్గింతో పోకు. సాధనాలందు మరిగితే రాకు. ఏ సాధనల జోలి నేనల్లనని నీవు బాసా చేసితివే నీ పరిపూర్ణ బోధనే నిర్గింతో పోకు. సాధనాలందు మరిగితే రాకు. బిడ్డ, నీకు అష్టాంగయోగము వలన కానీ, పంచముద్రల వలన కానీ, అష్టసిద్ధుల వలన కానీ, తారకాభ్యాసము వలన కానీ ఈ ఘోరమైన సంసార దుఃఖమును నశింపజేయవు. అనగా జన్మరాహిత్య స్థితి కలుగదు. ఈ సంసార దుఃఖము నశించుటకు సాధనలేవియో పనికిరావు. నేను పెద్దల వలన ఏ సాధన లేని అచల పరిపూర్ణ బోధను తెలుసుకున్నాను. ఆ అచల పరిపూర్ణ బోధను నేను నీకు తెలిపెదను. నీకు ఇంకనూ సాధనలు చేయవలనని అపేక్ష ఉండినచో నా వద్దకు రాకుము. సాధనలు చెప్పేటి గురువు వలన వద్దకే పొమ్ము. ఇక నీవు ఏ సాధనల జోలికి పోనని నాతో ప్రమాణము చేసినచో నేను నీకు ఏ సాధన లేని అచల పరిపూర్ణ బోధ నిరిగించెదను. దానిని తెలుసుకొనదలచినచో నా వద్ద నుండుము. లేక సాధన ఎందే కోరిక ఎన్నచో నా వద్దకు రాకుము. ఇక్కడ లోకములో ఈ దైవ మార్గములో అనేక రకాలైన సాధనలు ఉన్నాయి అన్నమాట. అవి అష్టాంగ యోగాలని, పంచముద్రలని, అష్టసిద్ధులని, తారకము అని, ఇట్లా అనేక రకాలైన ఈ దైవాన్ని చేరుకునేదానికి అనేక రకాల మార్గాలు, అనేక రకాల సాధనలు ఉంది. అయితే ఇక్కడ ఎటువంటి సాధన కూడా లేకుండా ఏ మా పెద్దలు చెప్పిన ఏ సాధన లేని బోధ, అచల పరిపూర్ణ బోధను నేను తెలుసుకున్నాను. అటువంటి అచల పరిపూర్ణ బోధను నేను నీకు తెలిపెదను. అంటే ఏ సాధన లేని పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన ప్రబోధం ఏదైతే ఉన్నదో అది నేను సంపూర్ణంగా తెలుసుకున్నాను. అందువలన ఆ సాధన లేని అచల పరిపూర్ణ బోధను నేను తెలుసుకున్నాను కాబట్టి ఆ అచల పరిపూర్ణ బోధను నేను నీకు తెలిపెదను. అయితే
ఇంకా నీకు సాధనలు చేయవలనని కోరిక ఉండినచో నా వద్దకు రాకము. సాధనలు చెప్పేటి గురువు వలన వద్దకే పొమ్ము. ఇక నీవు ఏ సాధనల జోలికి పోనని నాతో ప్రమాణము చేసినచో నేను నీకు ఏ సాధన లేని అచల పరిపూర్ణ బోధ నెరిగించెదను. ఇక్కడ సాధన ఏ సాధన లేని అచల పరిపూర్ణ బోధను నీకు ఎరిగించెదను అని గురువు శిష్యుడకు ఉపదేశము చేయుచున్నాడు. మరి ఎటువంటి ఈ సాధన ఏ సాధన లేని యొక్క విధానాన్ని దైవాన్ని పొందేదానికి సంబంధించి తెలియజేస్తాను అని చెప్తే, మరి మనకు లోకములో అనేక రకాల సాధనలు, అనేక రకాల మార్గాలు, అనేక రకాల మతాలు, అనేక రకాల దేవుళ్ళు అని ఎన్నో రకాలుగా మనం చూస్తూ ఉన్నాం కదా. మరి ఇక్కడ ఏ సాధన లేని బోధ ఏదైతే ఉందో అచల పరిపూర్ణ బోధ అంటే, అచల పరిపూర్ణం అంటే సాక్షాత్ పరమాత్మ యొక్క స్వరూపమే. అంటే ఏ పరమాత్మ యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ అచలమని, పరిపూర్ణమని, ఇక్కడ బట్టబయలని, ఇక్కడ అనేక రకాల సందర్భానుసారముగా ఇటువంటి పదాలన్నీ కూడా రావటం జరుగుతూ ఉంటుందన్నమాట. అందువల్ల ఏ సాధన లేని బోధను నీకు తెలియజేసేదు అనే వివరాన్ని మనం ఏ విధంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే, మనం సాధనలు చేసేటప్పుడు జరిగే యొక్క మనకు విధానం ఏంటిదంటే, సాధన అనేది ఒకటి, ఆ సాధన చేసేవాడు ఒకడు. ఇట్లా మనము చేసే సాధన అనేది ఏదైతే ఉన్నదో అది వేరు. అట్లా నేను నా సాధన అంటే, ఎప్పుడైనా సరే దైవ మార్గం, దైవాన్లో విలీనమైపోయే యొక్క విధానం ఎటువంటిది అంటే, నేననేది తొలగితే తప్ప వాస్తవికంగా దైవంలో విలీనమయ్యేదానికి వీలుపడదు. ఈ నేననే అహంభావము ఉన్నంతసేపు దైవానికి మనకి ఎంతో దూరంగా ఉంటుందన్నమాట. ఈ నేననేది తొలగకుండా దైవాన్ని యొక్క ఉనికిని కానీ, దైవం యొక్క స్వరూపాన్ని ఇట్టిదని తెలుసుకోవటం కానీ, ఆ తెలుసుకున్న యొక్క స్వరూపంలో కనీసం తను ఆ స్థితిలో నిలబడటం అనేది జరిగేదానికి వీలుపడనే పడదు. అందువల్ల మరి ఈ సాధనలన్నీ ఎవరు చెయ్యాలి? నేనంటూ ఒకటి అహంకారం ఉంటే తప్ప ఈ సాధన అనేది ఒకటి ఉండదన్నమాట. అందువల్ల మనం చేసే ప్రతి ఒక్క సాధన అది సాత్విక గుణముతోటి భగవంతుని యొక్క మార్గమని పేరుతోటి చేసినప్పటికీ, లేక ఇంకా వేరే మార్గం ఏదైనా ఉండి చేసినప్పటికీ, అది నేననే అహంకారము, నాకు సాధన, నేను సాధన చేయుచున్నాను అని ఇటువంటి నేను చేసే సాధన అనే ఈ విధంగా ద్వంద్వ ప్రవృత్తి అనేది ఈ సాధనల మొత్తంలో కూడా ఉంటుంది. కాబట్టి అందువల్ల ఈ సాధనలు అనేది ద్వంద్వ ప్రవృత్తితోటి కూడుకొని ఉంటుంది. కాబట్టి ఈ ద్వంద్వ ప్రవృత్తి అనేది మనలో ఉన్నంతసేపు ఎటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతుని యొక్క ఉనికి మనకి గోచరించదు. కాబట్టి అందువల్ల ఇక్కడ ఏ సాధన నీకెందుకు, సాధన లేని మా పెద్దలు ఎవరైతే, అటువంటి పెద్దలు అంటే ఎవరంటే ఇక్కడ పరమాత్మ స్థితిని పొందిన మహనీయులు అని, పరమాత్మ స్థితి తానై ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ పెద్దలు అని, వాళ్ళ వాక్కు ద్వారా వచ్చిన అనుభవపూర్వకమైన ఏ వాక్కు అయితే ఉన్నదో, ఏ విషయాన్ని అయితే వాళ్ళు తెలియజేశారో అటువంటి విషయాన్ని నేను నీకు తెలియజేస్తాను అని చెప్పటం జరిగిందన్నమాట.
మరి ఆ సాధనలు అంటూ లేకుండా ఉండే యొక్క విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, ఇక్కడ మనం చేసే ప్రతి ఒక్క క్రియ వెనకాల భగవంతుని యొక్క స్వరూపం ఉన్నదన్నమాట. మనం ఏమనుకుంటున్నాం, నేను చేస్తూ ఉన్నాను అనుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఆ నేను కాడ, నేను చేస్తున్నాను అనుకునే విధానం కాడ ఏ భగవంతుని యొక్క స్వరూపమైతే ఉన్నదో, ఏ అచల పరిపూర్ణ స్థితి అయితే ఉన్నదో, ఆ అచల పరిపూర్ణ స్థితిలో నుంచే ఈ సమస్తం మొత్తం జరుగుతూ ఉన్నది అనే మెలకువ ఏదైతే ఉందో, అక్కడ నేననే స్థానంలో అచల పరిపూర్ణ బ్రహ్మాన్ని కానీ ఎవరైతే భక్తిపూర్వకముగా స్థాపించుకోగలుగుతారో, అప్పుడు సర్వస్వం మొత్తం తననేది కానీ తను ఇంకొక తెలుసుకునే బ్రహ్మమని కానీ రెండు అనేది అంటూ లేకుండా ఉండే యొక్క విధానం అక్కడ తయారవుద్ది. అప్పుడు ఈ ప్రపంచం అనే యొక్క అనేకత్వంతో కూడుకున్న ఈ ప్రపంచం కానీ, ఈ ప్రపంచాన్ని గుర్తెరిగే ఈ జ్ఞానమైతే ఉన్నదో, ఏ జీవుడైతే ఉన్నాడో, ఏ ఎరుకైతే ఉన్నాడో, ఈ ఎరుకు కానీ, ఈ ఎరుకతో కూడుకొని అనేకత్వంతో కూడుకొని ప్రపంచం, ఇది మొత్తం ఈ సంసార బంధానికి మూల కారణం అన్నమాట. ఇక్కడ ఇదే ఈ నేను కానీ, ఈ ఎరుక కానీ, ఈ ప్రపంచం కానీ, ఇది మొత్తం కూడా అచల పరిపూర్ణతత్వం యొక్క ఉనికిలో నుంచే ఇది తయారవుతూ ఉన్నది, ఈ నేననే ఎరుక. అయితే మనం ఏమనుకుంటున్నాం, ఇక్కడ నేను అని అచల పరిపూర్ణ సర్వవ్యాపకత్వం యొక్క ఉనికి కోల్పోయి శరీరమే నేను అనుకున్న భావనతోటి ఈ అనేకత్వంతో కూడుకున్న ప్రపంచంలో మనం తిరుగుతూ ఉన్నాం అన్నమాట. మరి అటువంటి ఈ అనేకత్వంతో కూడుకున్న ప్రపంచంలో తిరుగుతూ ఉన్నంతసేపు వాస్తవమైన ఏ వ్యత్యాసము లేకుండా, రెండవది అంటూ లేకుండా సర్వం పరిపూర్ణంగా ఉండే యొక్క స్థితికి ఈ నేను కల్పించుకున్న ఈ ప్రపంచం కానీ, అనేకత్వం కానీ, ఈ నేననే యొక్క ఎరుకు కానీ, దీనికి నక్కకే నాగలోకము ఉన్నంత వ్యత్యాసం ఉన్నదన్నమాట. అటువంటిది ఏ సాధన లేకుండా అంటే, ఎక్కడి నుంచైతే ఈ సర్వం మొత్తం కూడా నడుస్తూ ఉన్నదో, ఏ అచల యొక్క స్వరూపం ఆధారంతో ఈ మొత్తం కూడా ఇది ప్రపంచమని కానీ, ఈ నేనని కానీ, ఇటువంటి గుర్తెరిగే గుర్తు కానీ, ఇవన్నీ ఒక ప్రత్యేకత అంటూ లేకుండా సమస్తం మొత్తం కూడా అచల స్వరూపకంగా ఉండే యొక్క స్థితి ఏదైతే ఉన్నదో, ఆ స్థితికాడ నిలబడే యొక్క విధానమే ఇక్కడ ఏ సాధన లేని యొక్క సాధన. అందువల్ల అటువంటి ఏ సాధన లేని సాధన నేను మా పెద్దల ద్వారా, మా గురువుల ద్వారా విన్నదేదైతే ఉన్నదో దాన్ని నీకు నేను తెలియజేస్తాను అని గురువుగారు ఇక్కడ శిష్యుడికి బోధించటం అనేది జరుగుతూ ఉన్నది. ఓం తత్సత్.